రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడి చేస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పెన్షన్దారులకు పైసలు లేవు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పైసలు లేవు, ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇయ్యలే. ఎక్కడి చేస్తాడు? ఇలా మాకు ఓటేస్తే దీపక్ రెడ్డి గారికి గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు గతంలో నిధులు తీసుకొచ్చిండు. మళ్ళా కేంద్రం దగ్గరికి పోయి సార్ తెలంగాణ కేంద్రానికి కేంద్ర నాయకత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గరికి పోయి సార్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు, అందుకే నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క ఆధారం తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధికి వేరే ఆధారం లేదు. ఇలా గుర్తుంచుకోండి. ఇవాళ మీకు అభివృద్ధి కావన్నా, ఈ అరాచకాలు కావన్నా, అవినీతి కావన్నా, ఇవాళ ఎంత ఆశ్చర్యం అంటే నేను పాదయాత్ర చేస్తుంటే లెఫ్ట్ సైడ్ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, రైట్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, కలిసి వస్తున్నారు. ఒకరు 5,000 ఒకరు 7,000. 5,000 7,000 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే మీరు ఓటేరు, వాళ్ళకి ఓటు అమ్ముకుంటారా? ఇలా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే దేశం అంతా ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ పైసలకు ఓటు అమ్ముకోవడానికి చెడు ఆలోచన, చెడు మెసేజ్ ఇలా సమాజానికి పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఇచ్చే పైసలు పక్కా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు 7,000 ఇస్తున్నారట. ఎందుకంటే 10 సంవత్సరాలు పొట్టు దొబ్బు తిన్నారు వాళ్ళు. 2 సంవత్సరాల్లో వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు చంపిన పైసలు. 5,000 కాంగ్రెస్ వాళ్ళట, 7,000 బీఆర్ఎస్ వాళ్ళట. పక్కన లెక్క పెట్టుకొని పైసలు తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. ఈ పైసలు ఒలికిస్తున్నారు, 5,000 7,000 ఒలికిస్తున్నారు, ఓన్లీ ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు. ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు అభివృద్ధి మీద చెప్పుకునే అది లేక బీఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి చెప్పుకునే అర్హత లేదు. 10 సంవత్సరాలు ఏం బికలే. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు జూబ్లీహిల్స్ మొక్కన చూడలే. ఆ 2 పార్టీలకు ఏం అవకాశం లేదు. వాళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ కొడుకు అధికారం ఉన్నప్పుడు ఇలా బిల్డర్ అందరి దగ్గర ఫ్లోర్లు కమిషన్ పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. ఫ్లోర్లు వాళ్ళు వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు వాళ్ళు పొట్టు వాళ్ళు చంపుతున్నారు. వాళ్ళు ఫ్లోర్లు, వీళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు పైసలు చంపడం వీళ్ళు. ఇవాళ కనీసం ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉంది, పోలీస్ అధికార యంత్రాంగం ఇక్కడ ఉంది. విచ్చలవిడిగా పైసలు వంచుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇవాళ